మీరే చేయాలి మా పని కాదు. మంత్రి ఉత్తమ్ బృందం 7 ఎల్ఎన్టీ ప్రతినిధులట వాడివేడిగా భేటీ అయ్యారట. చర్చ జరిగిందట. కొలిక్కిరాని మేడిగడ్డ వ్యవహారం, బ్యారేజీ పనుల్లో నాణ్యతా లోపాలపైన మంత్రి ఫైర్, సొంత ఖర్చుతో పనులకు ఎల్ఎన్టీ ససేమిరా, పునరుద్ధరణ బాధ్యత తమది కాదని వాదన, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే న్యాయ చట్టపరమైన చర్యలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు గట్టిగా మాట్లాడినారు, వాళ్ళని చేయాలి అని అన్నారు, బాగుంది. మేమేమంటున్నామంటే దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి ఫస్ట్. అసలు దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది 4 అంశాల్లో. క్వాలిటీ కానీ, ఎక్కడ డిజైన్ కానీ, డిజైనే లోపభూయిష్టం అని చెప్తున్నారు వాళ్ళు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టోటల్ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బరాజుల నిర్మాణము, వాటి డిజైనే లోపభూయిష్టం అని చెప్తున్నారు. అన్న తర్వాత ఇంకా ఒకవేళ మీరు రిపేర్స్ చేసినా అది నిలబడే అవకాశాలు లేవు. డిజైన్ లేదు, నాణ్యత లేదు, క్వాలిటీ లేదు, మెయింటెనెన్స్ కూడా లేదు. దాదాపు టోటల్ 4 అంశాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఫస్ట్ అయితే ఆ నీళ్ళు వదిలిపెట్టండి, అంతవరకు దానిలో నీళ్లు నింపడానికి అవకాశం లేదని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత మీరు మళ్ళీ 500 కోట్లు 600 కోట్లు పెడితే మళ్ళీ కింద ఉన్న ఇసుక కొట్టకపోతుంది. మళ్ళీ ఏదో కాఫర్ డ్యామ్ నిర్మించాలి అట్లా ఇట్లా అంటున్నారు. అసలు అది ఎంతవరకు ప్రయోజనం రైతులకు వస్తుందో ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఒక నేషనల్ నిష్పక్షపాతమైన ఏజెన్సీతో విచారణ జరిపించండి. రిపోర్ట్ ఫస్ట్ బయటికి తేండి. ఒకవేళ వీడు తప్పు చేసిన ఎల్ఎన్టీ వాడంటే కేసు బుక్ చేసి లోపల పడేయండి. ఎవడెవడు పైసలు మింగిన వాళ్ళని లోపల పడేయండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. అంతవరదాకా మీరు కట్టండి అంటే వాడు మళ్ళీ ఏదో కట్టిండి అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం లేకుంటే కట్టేం లాభం? మీరే చేయాలి మా పని కాదు. మంత్రి ఉత్తమ్ బృందం 7 ఎల్ఎన్టీ ప్రతినిధులట వాడివేడిగా భేటీ అయ్యారట. చర్చ జరిగిందట. కొలిక్కిరాని మేడిగడ్డ వ్యవహారం, బ్యారేజీ పనుల్లో నాణ్యతా లోపాలపైన మంత్రి ఫైర్, సొంత ఖర్చుతో పనులకు ఎల్ఎన్టీ ససేమిరా, పునరుద్ధరణ బాధ్యత తమది కాదని వాదన, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే న్యాయ చట్టపరమైన చర్యలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు గట్టిగా మాట్లాడినారు, వాళ్ళని చేయాలి అని అన్నారు, బాగుంది. మేమేమంటున్నామంటే దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి ఫస్ట్. అసలు దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది 4 అంశాల్లో. క్వాలిటీ కానీ, ఎక్కడ డిజైన్ కానీ, డిజైనే లోపభూయిష్టం అని చెప్తున్నారు వాళ్ళు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టోటల్ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బరాజుల నిర్మాణము, వాటి డిజైనే లోపభూయిష్టం అని చెప్తున్నారు. అన్న తర్వాత ఇంకా ఒకవేళ మీరు రిపేర్స్ చేసినా అది నిలబడే అవకాశాలు లేవు. డిజైన్ లేదు, నాణ్యత లేదు, క్వాలిటీ లేదు, మెయింటెనెన్స్ కూడా లేదు. దాదాపు టోటల్ 4 అంశాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఫస్ట్ అయితే ఆ నీళ్ళు వదిలిపెట్టండి, అంతవరకు దానిలో నీళ్లు నింపడానికి అవకాశం లేదని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత మీరు మళ్ళీ 500 కోట్లు 600 కోట్లు పెడితే మళ్ళీ కింద ఉన్న ఇసుక కొట్టకపోతుంది. మళ్ళీ ఏదో కాఫర్ డ్యామ్ నిర్మించాలి అట్లా ఇట్లా అంటున్నారు. అసలు అది ఎంతవరకు ప్రయోజనం రైతులకు వస్తుందో ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఒక నేషనల్ నిష్పక్షపాతమైన ఏజెన్సీతో విచారణ జరిపించండి. రిపోర్ట్ ఫస్ట్ బయటికి తేండి. ఒకవేళ వీడు తప్పు చేసిన ఎల్ఎన్టీ వాడంటే కేసు బుక్ చేసి లోపల పడేయండి. ఎవడెవడు పైసలు మింగిన వాళ్ళని లోపల పడేయండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. అంతవరదాకా మీరు కట్టండి అంటే వాడు మళ్ళీ ఏదో కట్టిండి అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం లేకుంటే కట్టేం లాభం?